హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము హైదరాబాద్ స్పెషల్ దమ్కా బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. బిర్యానీ చేసుకోవాలంటే దానికి కావాల్సిన మసాలా తయారు చేయాలి కదా. ఫస్ట్ మనం బిర్యానీ మసాలా తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. బిర్యానీ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇలాయచీ, జాజికాయ, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, మిరియాలు, జీలకర్ర, లవంగాలు, జావిత్రి, సాజీరా, స్టార్, బిర్యానీ ఆకు, ఇది స్టోన్ ఫ్లవర్, ఇంకా కసూరి మేతి కూడా వేయాలి. ఇవన్నీ కలిపి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని మంచిగా పొడి చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయొద్దు, లైట్గా దోరగా వేయించుకోవాలి. బ్లాక్ ఇలాయచీ కూడా వేయాలి దీంట్లో. ఇవన్నీ వేస్తే మంచి బిర్యానీ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది ఈ ఫ్లేవర్. వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుంటే మంచి బిర్యానీ మసాలా రెడీ అయిపోతుంది. ఇంత మసాలా చేసుకుంటే ఒక 3-4 సార్లకి మనకి యూజ్ అవుతుంది. తక్కువ చేసుకోవాలి. ఒకేసారి చేసి పెట్టుకుంటే దాని ఫ్లేవర్ అంతా పోతుంది. కాబట్టి మనం ఫ్రెష్గా ఒక 3-4 టైమ్స్కి యూజ్ అయ్యేలాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని మంచిగా కడుక్కున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఇంకా నూనె, ఇంకా బిర్యానీ మసాలా, కొద్దిగా పెరుగు, ఇంకా ధనియాల పొడి, ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. దాంట్లోనే నిమ్మరసం కూడా పిండాలి. వాటిని అంతా మంచిగా పట్టివ్వాలి. ఇవన్నీ వేసి ఒక్కొక్కటిగా మంచిగా వేసి అల్లం కూడా వేయాలి. అల్లం మంచిగా వేసి కలపాలి. ఒక 2 స్పూన్ల అల్లం వేసాను నేను. కొద్దిగా స్పైసీ కావాలనుకుంటే కారం ఎక్కువ వేసుకోండి. స్పైసీ వద్దు అనుకుంటే కారం తక్కువ వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అల్లం మాత్రం ఫ్రెష్గా వేయండి. అప్పటికప్పుడు రుబ్బి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. అన్నీ మనం ఫ్రెష్గా చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. కాబట్టి మీరు అన్నీ ఫ్రెష్గా తయారు చేసి వేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఈ చికెన్ని మనము 3 గంటలు మంచిగా అన్నీ కలిపి పక్కకు పెట్టాలి. ఒక 3 గంటలు లేకపోతే హాఫ్ అన్ అవర్. మీ చేసే విధానాన్ని బట్టి, టైంని బట్టి చూసుకొని చేసుకోండి. నేనైతే మంచిగా కలిపి ఒక 3 గంటలు పక్కకు పెట్టానండి. మీరు మీ టైం చూసి వీలుని బట్టి తయారు చేసుకోండి. ఈ బిర్యానీ మసాలా తయారు చేస్తుంటే చాలా మంచి గుమగుమ వాసనలు వస్తుంటాయి. ఎక్కడికో స్మెల్ వస్తుంది ఈ వాసన. అంత బాగుంటుంది ఈ స్మెల్. మనం ఇంకా అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా చాలా మంచి ఘాటుగా వస్తుంది వాసన. ఇలాగే ఇవన్నీ మంచిగా కలుపుకోండి. దీంట్లోనే పుదీనా, కొత్తిమీర నేను కలిపి వేశాను. వాటిని కూడా మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసినా కూడా బాగానే ఉంటుంది. ఇందులో కలుపుకోవచ్చు, లేకపోతే బిర్యానీలో మనం చేసేటప్పుడైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిగడ్డలను ఫ్రై చేసుకోవాలి. మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు. ఒక 6-8 పడతాయి ఉల్లిగడ్డలు. ఎందుకంటే ఉల్లిగడ్డలు ఎక్కువ వద్దు అనుకుంటే తక్కువ వేసుకోండి. మనకు కొద్దిగా తీయగా అనిపిస్తుంది ఉల్లిగడ్డలు ఎక్కువ వేస్తే. అందుకు తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఒక 5-6 వేసుకోండి ఆనియన్స్. ఫ్రై అయితే అవి తక్కువ అయిపోతాయి.
మనకు చూసినప్పుడు ఎక్కువ అనిపిస్తాయి. కానీ ఫ్రై చేస్తే కొద్దిగా తక్కువ అయిపోతాయి. అందుకు మీరు ఒక 6, 8 అట్లా తీసుకోండి. ఇవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా తొందర గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంటే కొద్దిగా షుగర్ వేసుకోండి. అంత చిన్న స్పూన్‌తోటి షుగర్ వేసుకోండి. తొందర మంచి కలర్ వచ్చేస్తాయి. కలర్ కొరకు తొందర కలర్ రావడానికి కొరకు షుగర్ వేశాను నేను. చికెన్ బిర్యానీలో వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్కటి నిదానంగా వేసుకుంటూ పోవాలి. మర్చిపోతాము. ఏది వేయకపోయినా టేస్ట్ ఉండదు. కాబట్టి మనం మంచిగా మెల్లగా చేసుకోవాలి. ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మంచిగొస్తది టేస్ట్. ఆనియన్స్ ఎంత మంచి కలర్ వచ్చాయి. ఈ కలర్ వచ్చాక వాటిని మంచి టిష్యూ పేపర్ వేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్నా సరిపోతుంది. లేకపోతే హాఫ్ అన్ అవర్ 20, 30 మినిట్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ మనం ఉడకబెట్టుకోవాలి కదా! ఆ ఉడకబెట్టుకోవాలంటే ఎక్కువ వాటర్ తీసుకోవాలి. బాయిల్ చేయడానికి ఎక్కువ వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాజీర, ఇలాయచీ, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వేయాలి. అలాగే నిమ్మకాయ, ఉప్పు కూడా వేయాలి. కొద్దిగా నూనె కూడా. నూనె అంటే నూనె, లేకపోతే నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని దాంట్లో మనం నానబెట్టిన బాస్మతి రైస్‌ని మెల్లగా వేయాలి. ఎందుకంటే విరిగిపోతాయి. మనం తొందరగా వేస్తే విరిగిపోతాయి. మెల్లగా వేయాలి. వేస్తే అవి మంచిగా బాయిల్ అయితాయి. మనం నిమ్మకాయ ఎందుకు పిండామంటే మంచిగా పూలు మంచిగా తెల్లగా వస్తది బాస్మతి రైస్. అందుకు నిమ్మకాయ పిండుకోవాలి. ఈ రైస్ బాయిల్ అయ్యేలోపు మనం ఇప్పుడు హైదరాబాదీ స్పెషల్ దమ్‌కా బిర్యానీ చేయాలి కదా! దానికి ఒక గిన్నెని తీసుకొని దాంట్లో నేను 2, 3 స్పూన్లు నెయ్యి వేశాను. నెయ్యి వేసి అడుగున నేను ఆలుగడ్డలను కట్ చేసి అడుగున వేశాను. ఎందుకంటే అడుగంటకుండా నేను అలా వేశాను. ఆలుగడ్డలను వేశాను. వేయకున్నా ఏం కాదు. నేను వేశాను అలా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ని దీంట్లో వేయాలి. వేసి మనం క్రిస్పీ ఆనియన్స్ ఉన్నాయి కదా! ఆనియన్స్‌ని కూడా మంచిగా ఒక లేయర్ వేయాలి. ముందే గిన్నెకి అలా ఆయిల్ కానీ, నెయ్యి కానీ రుద్ది పెట్టుకుంటే ఏంటంటే అడుగంటకుండా ఉంటదనమాట. అట్లా మనం అంతా కలిపి వేసుకోవాలి. దాంట్లోనే నేను పుదీనా, కొత్తిమీర కూడా మళ్ళీ 2 లేయర్స్ వేశాను. 2 లేయర్‌లో కూడా కొద్దిగా కొత్తిమీర, పుదీనా చాలానే పట్టుద్ది దీనికి. ఇప్పుడు ఈ చికెన్ అంతా నానబెట్టిన చికెన్ అంతా దీంట్లో వేసాం కదా! దాంట్లోనే కొద్దిగా మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా! ఆ నూనెను దీంట్లో వేయాలి. ఎందుకంటే మనం పచ్చిదే కదా వేసింది. నానింది కానీ పచ్చిదే కాబట్టి కొద్దిగా ఆయిల్ కూడా ఆయిల్ వేస్తే మంచి టేస్ట్ వస్తది. అలాగే ఈ క్రిస్పీ ఆనియన్స్‌ని ఒక లేయర్‌గా వేసుకొని దాంట్లో పుదీనా, కొత్తిమీర వేసుకొని పెట్టుకోవాలి. మనకు రైస్ బాయిల్ అయితుంది. అంతలో మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ చూద్దాం ఇప్పుడు. దీంట్లోకి కుంకుమ పువ్వు వేస్తే పాలల్లో కుంకుమ పువ్వు వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తది. బిర్యానీలోకి మనం కుంకుమ పువ్వు వేస్తాం కదా! ఆ కుంకుమ పువ్వులో నేను పాలు వేశాను. పాలు వేసి కుంకుమ పువ్వు వేస్తే మంచి ఫ్లేవర్ మంచిగా కనపడుతది మనకు కలర్. అలాగే
రోజ్ వాటర్ వేసాను. కేవ్రా వాటర్ అని ఉంటుంది, అది చాలా మంచి వాసన వస్తుంది. ఎక్కడికో వాసన వస్తుంది మనం బిర్యానీ చేస్తుంటే, అంత బాగుంటుంది అది వాసన. బిర్యానీకి సంబంధించిన మొత్తం ఇంగ్రీడియంట్స్తో సహా అది ఎలా తయారు చేయాలో మొత్తం డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది చదివి మంచిగా చేసుకొని మీరు కూడా టేస్ట్ చేయండి. ఇప్పుడు రైస్ బాయిల్ అయిపోయింది, హాఫ్ బాయిల్ అయిపోయింది, చూస్తే మనకు తెలిసిపోతుంది. అది ఒక లేయర్ లాగా వేసుకోవాలి, మెల్లగా వేయాలి. ఎందుకంటే విరగకుండా, బాస్మతి రైస్ విరగకుండా మెల్లగా వేసుకోవాలి. ఆ లేయర్ పైన మన క్రిస్పీ ఆనియన్స్ ఉన్నాయి కదా, దాన్ని వేసి అలాగే దాని మీద పుదీనా కొత్తిమీర వేసుకొని ఆ లేయర్ పైన కేవ్రా వాటర్, రోజ్ వాటర్, ఇంకా కుంకుమ పువ్వు కలిపిన మిల్క్ ఉన్నాయి కదా, అది కూడా వేసుకొని దాని మీద నెయ్యి వేయాలి. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఆనియన్స్ తక్కువ వేసుకున్నా ఏం కాదు. మీకు స్పైసీ కావాలనుకుంటే ఆనియన్స్ తక్కువ వేసుకోండి. ఒకవేళ వద్దు, స్పైసీ వద్దు అనుకుంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. ఈ సెకండ్ లేయర్లో కూడా నేను మిల్క్, కుంకుమ పువ్వు కలిపిన మిల్క్ వేసాను, కేవ్రా వాటర్ వేసాను, రోజ్ వాటర్ వేసాను. 2 లేయర్లు వేసాను నేను. ఇలా వేసి దాని మీద ఆనియన్స్ వేసి పుదీనా కొత్తిమీర వేసి దాని మీద మళ్ళీ 2-3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. అలాగే దాని మీద జావిత్రి, మిరియాలు, లవంగాలు, ఇంకా స్టార్ అవన్నీ కూడా మీద వేయాలి. మళ్ళీ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనికి దమ్ పెట్టాలి కదా, మనం దమ్ పెట్టాలంటే మనం గోధుమ పిండిని కొద్దిలా తీసుకొని గోధుమ పిండిని దాని మీద లిడ్ వస్తుంది కదా, ఆ లిడ్కి తిప్పి దాన్ని మొత్తం మంచిగా ఇట్లా చుట్టూ పెట్టుకోవాలి. పెట్టుకొని మూత మళ్ళీ తిప్పి మంచి కరెక్ట్గా పెట్టి దీని మీద బరువు పెట్టాలి. బరువు పెడితేనే మంచి దమ్ వస్తుంది. ఇప్పుడు ఆ మూతని గట్టిగా నొక్కి పెట్టి దాని మీద ఏదైతే మంచిగా బరువు పెట్టగలుగుతామో చూసుకొని పెట్టాలి. నేను పెట్టాను చూడండి, అలా పెట్టండి. ఫస్ట్ ఒకటి పెట్టాము, అది సెట్ కాలే, తర్వాత మళ్ళీ వేరే పెట్టి మంచిగా పెట్టాము, అప్పుడు మంచిగా వచ్చింది. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక 30 మినిట్స్ మీడియం కంటే కొద్దిగా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మంచిగా హైదరాబాద్ స్పెషల్ దమ్కా బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఎక్కడికో వాసన వస్తుందండి ఈ బిర్యానీ చేసేటప్పుడు, అంత బాగుంటుంది. ఇవన్నీ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. మనం ఏదో ఒక్కటి మర్చిపోయినా కానీ ఆ స్మెల్ రాదు, ఆ ఫ్లేవర్ రాదు, ఆ టేస్ట్ రాదు. కాబట్టి మీరు ఇవన్నీ వేసుకొని తయారు చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. సరే, నేను ఆ విధంగా పెట్టుకున్నాను. దానికి బరువు మనం చూసి సెట్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. బరువు టైం చూసుకొని మంచిగా అడుగంటకుండా మంచిగా తయారు చేసుకోండి మీరు కూడా. నేను అలాగే తయారు చేశాను, మీరు కూడా మంచిగా తయారు చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి. ప్లీజ్ ఈ వీడియో చూసిన వెంటనే సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. సేమ్ మనకు హోటల్ టేస్ట్ ఎలా ఉంటుందో రెస్టారెంట్లో, సేమ్ అలాగే మనం ఇంట్లో తయారు చేసుకుంటే బయట ఫుడ్ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది, మన ఇంట్లో ఫుడ్ మనం తిన్నట్టు ఉంటుంది, హెల్త్కు చాలా బాగుంటుంది. కాబట్టి రెస్టారెంట్కి వెళ్ళే బదులు మనం ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి పెద్దలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీంట్లో కేవ్రా వాటర్ అని వేసాం కదా, అది మంచి స్మెల్ వస్తుంది. అది మొగలి పువ్వు దాంతో తయారు చేస్తారు. నేను దాని గురించి అంత వివరంగా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, మీరు చదవండి. చూడండి, ఇప్పుడు హైదరాబాదీ స్పెషల్ దమ్కా బిర్యానీ రెడీ అయిపోయింది. మెల్లగా లేయర్గా తీయాలి, ఎందుకంటే బాస్మతి రైస్ విరగకుండా ఆ జల్లిగంటెతో మెల్లగా తీయాలి. తీస్తేనే అప్పుడు బిర్యానీ మంచిగా వస్తుంది, బిర్యానీ లాగా కనిపిస్తుంది. మనం
హడావుడిగా తీసామనుకోండి అవి విరిగిపోతాయి. కాబట్టి మెల్లగా తీసి మంచిగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ బిర్యానీతో పాటు నేను రైతా చేశాను. రైతాతో పాటు మోసంబీ షార్ట్స్ కూడా చేశాను. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి ఛానల్. థ్యాంక్ యూ. బై బై.